మెయిన్ క్లాత్ పైన ఇలా లైనింగ్ వేసుకుంటున్నానండి. మంచి వైపు పై వైపునే వేసుకున్నాను. మెయిన్ క్లాత్కి పై వైపున లైనింగ్ అయితే వేసుకున్నాను. అలాగే ఆమ్ రౌండ్ దగ్గర స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నానండి. అంటే పై వైపున షోల్డర్ పై వైపున స్టిచ్చింగ్ వేసుకోకూడదు, ఎందుకంటే మనం రివర్స్ తిప్పినప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి క్లాత్ అనేది పైకి వస్తుందండి. నేను స్టిచ్చింగ్ ఎలా చేశానో చూడండి. ఓన్లీ నెక్ అలాగే ఆమ్ రౌండ్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేశానండి. పై వైపున స్టిచ్చింగ్ అయితే చేయలేదు షోల్డర్ పైన. మిగిలిన క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఆమ్ రౌండ్ నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం రివర్స్ తిప్పినప్పుడు ముడతలు రాకుండా ఉండడం కోసం అక్కడక్కడ కట్స్ అయితే పెట్టుకోవాలండి రౌండ్ తిరిగే దగ్గర. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ని అయితే ఇలా రివర్స్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఇన్విజిబుల్గా ఉండే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు ముందుగా చూసారు కదా, ఆ విధంగా షోల్డర్ దగ్గర కూడా కుట్లు కనబడకుండా నీట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పై వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. క్లాత్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా ఉండడం కోసం ఇలా టాప్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. ఆమ్ రౌండ్కి అలాగే నెక్కి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ముందుగా క్లాత్ అనేది ఇలా వేసుకుంటున్నాను. ఎటువైపు రివర్స్ కరెక్ట్ అనేది చూసుకున్న తర్వాత క్లాత్ యొక్క రైట్ సైడ్ పైన మనం పెట్టుకున్న లైనింగ్ క్లాత్ అంటే బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అది పెట్టుకోవాలండి. అలాగే లైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. మనకి వీడియోలో అర్థం కాకపోయినా కూడా మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఏది రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది మనకు అర్థమవుతుంది కదా. అదేవిధంగా స్టిచ్చింగ్ అయితే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న క్లాత్ పైన స్టిచ్చింగ్ పడకూడదండి. ఓన్లీ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి మాత్రమే స్టిచ్చింగ్ పడే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి రెండు క్లాత్లు కూడా కలుపుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఈ మూడు క్లాత్లు కూడా కలుపుకొని షోల్డర్ వైపున స్టిచ్చింగ్ వేసుకోవాలి. కానీ సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు మాత్రం ఓన్లీ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి స్టిచ్చింగ్ పడాలి. లోపల ఉన్న మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ అనేది పడకూడదు. మనం రివర్స్ తిప్పుకునేటప్పుడు అర్థమవుతుందండి. ఈ క్లాత్ ఉంది కదా, క్లాత్ అయితే లోపలికి వెళ్ళాలి. స్టిచ్చింగ్ ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన అలాగే మెయిన్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్చింగ్ పడాలి. ఇప్పుడు రివర్స్ తిప్పుకున్నప్పుడు మీకు ఎలా అనేది అర్థమవుతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న చంక క్లాత్ అలాగే నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలండి. ముందుగానే చెప్పాను కదా, ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల రౌండ్ తిరిగేటప్పుడు ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పుకున్నప్పుడు షోల్డర్ స్టిచ్చింగ్ అనేది మనకు కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, మన షోల్డర్ స్టిచ్చింగ్ వేసుకుంది కనిపించకుండా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంది. ఇప్పుడు లైనింగ్ ఉన్న వైపు లైనింగ్ మెయిన్ క్లాత్కి ఇలా రివర్స్లో వేసుకోవాలండి. అంటే మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్లు రెండు ఒకవైపే ఉండాలి, రాంగ్ సైడ్ ఆపోజిట్గా ఉండే విధంగా వేసుకోవాలి. అంటే మనం క్లాత్ వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదండి ఏది రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది, అలా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలండి. ఓన్లీ షోల్డర్స్ దగ్గర మాత్రమే మూడు క్లాత్లు జాయింట్ అవ్వాలి. నెక్ దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర మాత్రం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మాత్రమే జాయింట్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుందండి నార్మల్గా చూసేదానికంటే కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్కి అంటే మూడు క్లాత్లు కలుపుకొని షోల్డర్స్ దగ్గర మాత్రమే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఆమ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి లోపల క్లాత్ని సైడ్కి జరుపుకొని ఓన్లీ లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్కి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కట్స్ అనేవి పెట్టుకొని క్లాత్ అనేది రివర్స్ తిప్పుకున్నాను. షోల్డర్ జాయింట్ దగ్గర ఏమాత్రం కూడా మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కింద వైపు పై వైపున కూడా స్టిచ్చింగ్ వేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నానండి. ఉక్సుల పట్టి కాజాల పట్టి కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. డాట్స్ కూడా స్టిచ్చింగ్ వేసుకున్నానండి. ఒక పార్ట్కి ఇప్పుడు కింద పార్ట్ కుర్చీల పార్ట్ జాయిన్ చేసుకోవడం కోసం ఒక 2 ఇంచెస్ మార్జిన్ అయితే వదులుకొని ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు. అలాగే మొత్తం క్లాత్ అనేది ప్లీట్స్ పెట్టుకొని 2 ఇంచెస్ మార్జిన్ వదులుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ని ఇలా తిప్పుకోవాలండి, రెండో వైపుకి తిప్పుకొని పై వైపు నుంచి మళ్ళీ కూడా లైనింగ్ క్లాత్ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలండి. 2 ఇంచెస్ మార్జిన్ వదులుకున్న తర్వాత ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలండి ఏ క్లాత్కైనా సరే. ఎందుకంటే సైడ్ మనం జాయింట్స్ వేసుకునేటప్పుడు ప్లీట్స్ క్లాత్ అనేది లోపల వైపు వెళ్లకుండా ఉంటుంది. ఇలా ప్లీట్స్ అనేవి ఒకవేళ స్టిచ్చింగ్లో వెళ్తే మాత్రం ఉబ్బెత్తుగా సైడ్ కనిపిస్తాయండి. అందుకని చెప్పేసి 2 ఇంచెస్ మార్జిన్ వదులుకోవాలి. చూసారు కదా, స్టిచ్చెస్ అనేవి లోపల వైపుకి వెళ్తాయి, పై వైపున ఎటు
స్టిచ్చింగ్ అనేది అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించకుండా. అలాగే పిల్లలకి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఓన్లీ యోక్ పార్ట్ వరకే పై వైపున స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. అది కూడా కొంచెం మార్జిన్ తోటే, ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో మాత్రమే ఇలా పెట్టుకొని యోక్ పార్ట్ వరకు మాత్రమే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నాను. అలాగే రెండో వైపు కూడా అదే విధంగా చాలా ఎడ్జ్కి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపు కూడా స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ క్లాత్ ఉంది కదా, క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని విడదీసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా. ఇలా తీసుకున్న తర్వాత స్టిచ్చెస్ అనేవి లోపల వైపుకు ఉండే విధంగా వేసుకోవాలి. మెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ మెయిన్ క్లాత్ 2 ఎడ్జ్లు కలుపుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా 2 ఎడ్జెస్ అనేవి కలుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి సైడ్స్. ఈ స్టిచ్చింగ్ మొత్తం లోపల వైపుకు మాత్రమే వెళ్తాయండి, పైకి కనిపించకుండా ఉంటుంది. అలాగే ఇదే విధంగా సైడ్కి కూడా ఎడ్జ్కి అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్కి కూడా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా మెయిన్ క్లాత్ సైడ్ 2 జాయింట్స్ వేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్లు 2 కూడా కలుపుకొని జాయింట్ అయితే వేసుకోవాలి. ఈ 2 స్టిచ్చెస్ కూడా లోపల వైపుకు వెళ్తాయి, పైన వైపుకి ఏమాత్రం కనిపించకుండా. అలాగే పిల్లలకి కుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ తీసుకున్నప్పుడు ఎలా ఉందో చూపిస్తానండి, స్టిచ్చెస్ అనేవి ఎలా లోపలికి వెళ్ళాయి అనేది. చూసారు కదా, 2 ఆపోజిట్లో ఉంటాయి. అలాగే స్టిచ్చెస్ ఏ మాత్రం కూడా పైకి అయితే కనిపించవు. ఇప్పుడు సైడ్ కూడా మనం ఎంతైతే మార్జిన్ వదులుకున్నామో అంత మార్జిన్ తోటి స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా. ఆమ్ రౌండ్ దగ్గర నుంచి సైడ్కి కొంచెం క్రాస్గా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓన్లీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళే కాదండి, నార్మల్ వాళ్ళకైనా ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇదే విధంగా ఎలా చేసుకోవాలనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా. అందుకని చెప్పేసి మీ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. కింద వైపు ఒక 5 ఇంచెస్ వరకు మార్జిన్ క్లాత్ అయితే వదులుకున్నానండి. ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. ఈ మార్జిన్ అనేది మనం ఫ్యూచర్లో కూడా ఇప్పుకొని స్టిచ్చింగ్ అయితే నార్మల్ స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాతకి ఫ్రాక్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. ఈ క్లాత్ అంటే ఈ ఫ్రాక్ వేసుకున్న తర్వాత కూడా చాలా కంఫర్ట్గా ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్ అయితే నాతో చెప్పారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అయితే వెళ్తుందండి. అలా వెళ్ళడం వల్ల నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్